జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారుతో ఆశావాహులు ఇప్పటి నుంచే అటు పార్టీ పెద్దలను ఇటు ప్రజలను ప్రసన్నం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈసారి రిజర్వేషన్లు తారుమారు కావడంతో పోటీ చేసే అభ్యర్థులు తమ భవిష్యత్తు ఏంటో అని ఆందోళన చెందుతున్నారు. భూపాలపల్లిలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ల ఖరారు కావడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు ఇప్పటి నుండే కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ పెద్దలతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం 30 వార్డుల్లో బలమైన అభ్యర్థులను పోటీలో దించాలని ప్రధాన పార్టీలు ఆలోచిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే నాయకుల బలాలు, బలహీనతలను పార్టీలు అంచనా వేయడం మొదలుపెట్టాయి. మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లు ఈసారి అభ్యర్థులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అనుకూలంగా వస్తుందనుకొని చాలా మంది కొన్ని నెలలుగా ఆ వార్డులో ఉన్న ప్రజలను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. కొంతమంది ఇప్పటికే చాలా ఖర్చు కూడా పెట్టుకున్నారు. కానీ ఒక్కసారిగా రిజర్వేషన్లు చేంజ్ కావడంతో అభ్యర్థులు ఇప్పుడు తలలు పట్టుకున్నారు. మళ్ళీ ఏ వార్డుకు వెళ్లి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. దాదాపు మున్సిపాలిటీలో ఉన్న 30 వార్డుల్లో అభ్యర్థుల పరిస్థితి అదే విధంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏ వార్డుకు వెళ్ళాలి, ఎక్కడ పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఏ వార్డుకు వెళ్లి పోటీ చేయాలని అభ్యర్థులు ఆలోచిస్తుంటే వార్డులో ఉన్న స్థానిక నాయకులు, ప్రజల ఆలోచన మరో విధంగా కనిపిస్తుంది. ఇప్పటికే స్థానికంగా లేని అభ్యర్థులను గెలిపిస్తే వారు తమ కాలనీలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈసారి స్థానికంగా ఉన్న నాయకులకు మాత్రమే టికెట్ ఇవ్వకుంటే గెలుపు కష్టమే అని అన్ని పార్టీల నాయకులు తమ పార్టీ పెద్దల వద్ద మొరపెట్టుకుంటున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ పదవి ఈసారి బీసీ జనరల్ కావడంతో బీసీ అభ్యర్థులు ఈసారి ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. బీసీ జనరల్ స్థానాలతో పాటు జనరల్ స్థానాలపై బీసీ అభ్యర్థులు కన్నేశారు. రిజర్వేషన్ కలిసి రాని బీసీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న స్థానాలపై పోటీ చేయాలని భావిస్తున్నారు. గెలిస్తే తామే బీసీ చైర్మన్ అంటూ ఇప్పటికే తమ సహచరుల దగ్గర కొందరు నేతలు చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇంత డ్రామా నడుస్తుంటే నోటిఫికేషన్ వచ్చాక అసలు రాజకీయం ఆసక్తికరంగా మారుతుందని రాజకీయ వర్గంలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.